నిజంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకి ఎంతో గొప్పగా మరి స్కూల్స్ని ఆయన అందించటం జరిగింది. స్కూల్ విధానాన్నే కూడా మార్చి ఆ బిడ్డల యొక్క పరిస్థితిని ఎంత గొప్పగా చేంజ్ చేశారంటే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండియా యొక్క విశిష్టతని ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థ ఏ రకంగా నడుస్తోంది అనేటటువంటి విషయంలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి పిల్లల్ని అక్కడికి పంపించినటువంటి నేపథ్యం ఈ రోజున ప్రతి తల్లి తండ్రి కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతి ఒక్కటి కూడా అంతకు మించి చేస్తామని చెప్పని మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ఏ పిల్లలకి న్యాయం చేస్తుందో చెప్పాలి, సిగ్గుపడాలి ఈ కూటమి ప్రభుత్వం, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో లిటరల్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారంటే ఇది నీ సమర్థత లేక అసమర్థత? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లోకేష్ గారికి ఎంతైనా ఉంది.